ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ హైవేకి దగ్గరగా ఓపెన్ ప్లేస్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి ఈ వెంచర్ చూడండి. ఈ వెంచర్ వచ్చి మీకు 80 ఫీట్ 100 ఫీట్ కనెక్టివిటీతో మనకి ఈ వెంచర్ అయితే ఉంది. ఈ వెంచర్ ఎదుర్కొన్న మనకి 100 ఫీట్ రోడ్ అయితే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్టివిటీ ఉందో కూడా మీకు వీడియో చివరి దాకా చూడండి, మీకు అన్నీ కూడా వివరంగా నేను చూపిస్తాను. అలాగే ఈ వెంచర్లో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్లే అండి. మీకు ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయ్యింది, అలాగే మీకు ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయ్యింది. అటు చూడండి, ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది. ఏ ప్లాట్గా ప్లాట్ అయితే ప్లాటేషన్ అయితే అయిపోయింది. ఈ వెంచర్ మీకు పూర్తి వివరాలు కావాలితే కనుక ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. లో బడ్జెట్లో కానీ మీరు చూసినట్లయితే, అంటే నాకు ఓల్డ్ వెంచర్ అయినా పర్లేదు, హెచ్ఎండి వెంచర్ ఏదే కావాలి, ఓల్డ్ వెంచర్ అయినా పర్లేదు అనుకుంటే కనుక ఈ వెంచర్ చూడొచ్చు. అంతేకాదండి, ఈ వెంచర్కి 100 ఫీట్ రోడ్ కూడా మీకు కనెక్టివిటీ ఉంది. అంటే 100 ఫీట్ రోడ్ పక్కనే వెంచర్ ఉంది. సో ఈ వెంచర్లో మీకు లో బడ్జెట్లో కానీ చూసినట్లయితే ఈ వెంచర్ అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వెంచర్కి ఇటు వెళ్తే కనుక మీరు 100 ఫీట్ రోడ్కి ఆనుకుని మన వెంచర్ ఉంది. ఓకే, ఇటు చూస్తే కనుక 80 ఫీట్ రోడ్, అంటే మన ఓల్డ్ బెంగళూరు హైవే నుంచి 80 ఫీట్ రోడ్ కనెక్టివిటీతో మళ్ళీ 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు మీకు స్ట్రైట్గా మీకు మళ్ళీ షాద్ నగర్ సీనియర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే ఇటు కానీ వెళ్తే కన్హా దగ్గర నుంచి మన వెంచర్ జస్ట్ మీకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే హైవే నుంచి మన వెంచర్ జస్ట్ మీకు 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. పూర్తి వివరాలు కావాలితే కనుక మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. మా టీం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేస్తారు. థ్యాంక్ యూ.